నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లోకి వస్తే లాస్ట్ ఫ్రైడే స్నో పడింది, మీరు అందరు చూసారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్ లేదు. అంతకుముందు వీక్ కూడా 1 డే ఆ ఫ్రైడే మాత్రమే వెళ్ళారు. మళ్ళీ ఈ వీక్ అంతా కూడా ఈ ఫ్రైడే మాత్రమే వెళ్ళారు. ఈ నెక్స్ట్ వీక్ వచ్చే వీక్ అంతా కూడా మిడ్ వింటర్ హాలిడేస్ అనమాట. టోటల్గా 3 వీక్స్ స్కూల్ లేదు. చూసారా, ఆ రోజు పడ్డ స్నో ఇంకా కరగలేదన్నమాట. అంటే వెదర్ని బట్టి ఉంటుంది కదా. ఇక్కడ పెద్దగా ఏమి అంతగా పడలేదు, కాకపోతే మీరు చూస్తూ ఉన్నారు కదా, మాది హిల్ ఏరియా అనమాట. సో బస్సెస్ అవి పైకి రావు, స్నో రూట్స్ ఉంటాయి, కాస్త కష్టం అనమాట. సో అందుకే స్కూలు లేదు. మామూలుగా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే కొంచెం జారుతూ ఉంది, చాలా డేంజర్ కాబట్టి ఎవరు ఆఫీసెస్ కూడా వెళ్ళలేదు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఫ్రైడే రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను పికప్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉన్నాను అనమాట. ఆ అబ్బాయి ఎవరంటే మా నైబర్, వాళ్ళ మదర్ రాలేదు. తనకి ఫోన్ చేశాను, కలవలేదు. సామాన్యంగా నేను వెళ్ళకపోయినా తను తీసుకొస్తుంది పిల్లల్ని, తను రాకపోయినా నేను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెడతాను అనమాట. చాలా చాలా మంచి వాళ్ళు అనమాట. సో ఇంకా అబ్బాయి నాతో వస్తూ ఉన్నాడు. వ్లాగ్ పెట్టడం లేట్ అయిందండి, ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అని. దాంతోపాటు అసలు చెప్పాను కదా, గ్రాసరీస్ కూడా లేవు, వాటర్ కూడా తెచ్చుకోలేదన్నమాట. సడన్గా ఏమైందంటే పిల్లలకి వాటర్ ఉండాలి అని చెప్పి మేము నార్మల్ ట్యాప్ వాటర్ తాగాము. యాక్చువల్లీ ఇక్కడ అందరూ అదే తాగుతారు, కానీ మేము ఎప్పుడు తాగలేదు. అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, సంథింగ్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవే తాగుతాం, కానీ నాకు పెద్దగా ఏమనిపించలేదు. కానీ ఈసారి తాగినప్పుడు మాత్రం ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది నాకు. ఇప్పుడు కూడా నా గొంతు బాగాలేదనమాట, అసలు మాట్లాడలేకపోయాను, అందుకే నేను వీడియో పెట్టలేదు. సో ఎలా పెట్టాలి అవన్నీ వీడియో కలిపి అని నాకు అర్థం కాలేదన్నమాట. తను వచ్చింది, పికప్ చేసుకుంది అబ్బాయిని. సో అందుకని ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇప్పుడు ఇది ఫ్రైడే యాక్చువల్గా. ఇంతకుముందు మీకు సాటర్డే వరకు చూపించాను, ఆ తర్వాత నేను వ్లాగ్స్ ఏం పెట్టలేదు, ఎందుకంటే తోటి ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి. సో అవన్నీ కలిపి పెట్టడం కష్టం కాబట్టి ఇప్పుడు నేను ఓన్లీ, అంటే మీకు ఒక ఐడియా కోసం ఏంటంటే, నేను ఏమి లేకుండా, అంటే వెజిటేబుల్స్ లేకుండా నేను ఎలా వంట చేశాను అనేది ఒక 3 లంచ్ మెనూస్ పెడతాను అనమాట. హెల్దీ లంచ్ మెనూస్ అండి. అంటే యాక్చువల్గా నేను అవి వెజిటబుల్స్ లేవని చేయడం అని కాదు, రెగ్యులర్గా కూడా చేస్తాను. కాకపోతే నేను అంటే ఎలా ఆలోచిస్తానంటే, కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటాను, చేసిందే చెయ్యను కాబట్టి. ఒక వంట చేసింది మళ్ళీ ఎప్పుడో చేస్తానన్నమాట. సో అందుకని ఇప్పుడు నాకు గొంతు మాట్లాడడానికి కూడా రావట్లేదండి. నేను ఈ 3 లంచ్ మెనూస్ చూపించేస్తాను, చూడండి. మొదటిది ఏంటంటే పెసరపప్పు చారు చేస్తున్నాను. ఇది మామూలుగా కందిపప్పు బదులు పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడ ఇదేంటంటే ఆయిల్లో తాలింపు వేస్తున్నానండి. డైరెక్ట్గా ఆనియన్, అదే మామూలు తాలింపు దినుసులు ఏవైనా వేసుకోవచ్చు మీరు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. తర్వాత వేగిన తర్వాత పెసరపప్పు వేసేసాను. ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇది బాగా బాయిలింగ్ పాయింట్ వరకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ కన్సిస్టెన్సీ మీ దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇందులో నేను చివరిలో టమాటో వేస్తున్నాను, తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసాను అనమాట. నేను టమాటో ఆయిల్లో ఉడికించానండి, ఎందుకో తెలియదు కానీ నాకు సాంబార్లో అయినా ఇలా టమాటోస్ ఉంటే తినడం నచ్చుతుంది అనమాట. సో పైన వేస్తాను నేను. ఇప్పుడు ఇలా మరిగించుకుంటే రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే, నేను నాకు ఇష్టమైన చింతకాయ పచ్చడి అండి, చింతకాయ తొక్కు అంటారు కదా, అది ఇండియా నుంచే వచ్చిందనమాట. సో అది చేసుకున్నాము. ఇంకా తర్వాత మష్రూమ్స్, పన్నీర్ అంటే ఎప్పుడు ఉంటాయన్నమాట ఇంట్లో. మొన్న కాస్ట్కోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, ఇండియన్ స్టోర్కి వెళ్ళలేదు కాబట్టి వెజిటబుల్స్ లేవు, కానీ ఇవి ఉన్నాయి. సో చాలా రోజులు అయింది. యాక్చువల్గా నేను పకోడీ చేస్తానన్నమాట. ఇది నా ఓన్ రెసిపీ అండి, నేను ఎక్కడా చూడలేదు. నాకు సడన్గా ట్రై చేశాను. అంటే పకోడీ ఏముంది, ఎవరికైనా వస్తుంది కదా అనుకోవచ్చు మీరు, కానీ నేను చేసినట్టు చేస్తే చాలా డిఫరెంట్గా వస్తుంది. ఇందులో మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వామ్ అండి. వామ్ అంటే ఏదో ఊరికి కొంచెం వేయడం కాదు, దాదాపు 3 స్పూన్స్ వామ్ వేసుకోవాలన్నమాట.
ఇందులో ఎలా చేస్తానో చూడండి. మామూలుగా ముందు చిన్న చిన్న స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అందులో కొంచెమే పడుతుంది శనగపిండి, కొద్దిగా వేసుకోవాలి. నేను ఇక్కడ బియ్యపిండి కానీ ఏది వాడట్లేదు. అందులో కారం వేసాను, ఉప్పు వేసాను, కొంచెం సోడా వేసాను. మీ ఇష్టం, అది ఆప్షనలే. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసానండి. ఆ తర్వాత ఇందులో ఏం వేసినానంటే వాము. ఈ వాము కంపల్సరీ 3 స్పూన్స్ వాము వేసుకోవాలండి. వామే దీనికి డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట. మసాలా టైప్ టేస్ట్ వస్తుంది. ఎవరు కనిపెట్టలేరు అది వామ్ టేస్ట్ అని. డిఫరెంట్గా వస్తుంది, కావాలంటే ట్రై చేసి చూడండి. ఈ మిగతా పకోడీస్కి సూట్ కాకపోవచ్చు కానీ మష్రూమ్కి సూపర్గా సూట్ అవుతుంది ఈ కాంబినేషన్. అసలు ఇంతవరకు నేను దాదాపు 9 years నుంచి చేస్తున్నానండి ఇది. నేను ఎవరికి చేసి పెట్టినా కానీ డిఫరెంట్గా ఫీల్ అవుతారు. అసలు చాలా ఇష్టంగా తింటారు. బాగాలేదు అని చెప్పలేదు ఇప్పటి వరకు ఎవరు. మేబీ అంతే, అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు, కానీ అంటే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానని చెప్పడం అనమాట మీతో. హ్యాపీగా చేసుకోండి అని. ఇక చూసుకొని పిండి తడుపుకోవాలి. వాటర్ కొంచెమే పడుతుంది, ఎందుకంటే పకోడీ టైప్ కాబట్టి బజ్జీల పిండిలాగా కడుక్కోకూడదు అనమాట. ఇలా చూస్తూ కాస్త వాటర్ వేసుకొని చూస్తూ దానికి పిండి లైట్గానే పట్టుకోవాలి. మరి ఫుల్ కోటింగ్ లేకపోయినా పర్లేదు, ఇలా బాగానే వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం బజ్జీలాగా వేసుకుందాము, పకోడీలాగా. చూసారు కదా, ఇలా వస్తుంది అనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. టేస్ట్ ఏదో సంథింగ్ మసాలా, డిఫరెంట్ మసాలా తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ట్రై చేసి చూడండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే లంచ్ మెనూ చూపిస్తానండి. ఇంతవరకు చూపించింది ఒక లంచ్ మెనూ, ఇప్పుడు సెకండ్ లంచ్ మెనూ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే శనగల కూర చేస్తున్నానండి. శనగల కూర అంటే గోంగూరతో చేస్తున్నాను, అది స్పెషల్ అనమాట. శనగలు నానబెట్టి పెట్టుకున్నాను, ఉడకపెట్టుకోలేదు. ఇక ఎప్పట్లాగానే తాలింపు వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆనియన్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని, పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న శనగలు వేసుకున్నాను అనమాట. ఇది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గోంగూర ఉంది కదండి, నేను ఆల్రెడీ గోంగూర రెసిపీ చాలా చెప్పాను అనమాట చాలా చోట్ల. ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. వేరే వీడియోలో, వీకెండ్ బ్లాగ్ అనే వీడియోలో ఉందండి, దాంట్లో చూడండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, పచ్చిమిర్చి ఉంటుంది దాంట్లో, కాబట్టి దానికి సరిపడా మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి వేసాను అనమాట. తర్వాత దానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి, అంతేనండి. మూత పెట్టుకొని వాటర్ కలిసినంత వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకున్నారంటే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను జీరా రైస్ చేస్తున్నాను అనమాట. దీనికి కాంబినేషను
యాక్చువల్గా రైస్ పెట్టేశాక పిల్లలు పూరి అడిగారు. సో ఇంకా మళ్ళీ పూరి యాక్చువల్గా మీరు చూస్తే నేను అసలు డీప్ ఫ్రైస్ ఎక్కువ చేయను. ఇంకా ఇంట్లో ఉన్నారు, చలిగా ఉంది, సో అందుకని ఓకే రోజు ఇలా చేసుకోం కాబట్టి చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ జీరా రైస్ అండి. ఇలా చేస్తారా అని కమెంట్స్ చేయకండి. నేను సింపుల్గా ఈజీగా అయిపోయేలా చెప్తున్నాను. బియ్యంలోనే నానబెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసాను, జీలకర్ర ఇట్లా చేత్తో అదిమి వేసి ఉప్పు వేసుకొని వండుకోవడమే, అంతే. జీరా రైస్ మీరు బయట చేస్తే మామూలుగా ఫ్రై చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. చాలా చాలా బాగుందండి, ట్రై చేసి చూడండి. నేను దాదాపు ఏదైనా అంటే రైస్ కానీ ఇది కానీ ఒక్క పూటకే చేస్తానన్నమాట. యాక్చువల్గా చపాతీ చేద్దాము అని పెట్టాను, కానీ పిల్లలు పూరి అడిగారు అనమాట. సో కాబట్టి పూరి చేస్తున్నాను. నేను ఇక్కడ పూరి మామూలు చపాతీ పిండి తడిపాను ఫస్ట్, దాంతోనే పూరి చేశాను, స్పెషల్గా ఏం చేయలేదు. ఈ పూరీలు చూసారా, అంటే ఇలా నిలబెట్టాలన్నమాట, నిలబెడితే అలాగే పొంగి ఉంటాయి అన్నమాట. సో పిల్లలు పూరి తిన్నారు, మేము కొంచెం అన్నము ఇంకా పూరి తిన్నాం. నైట్కి ఇంకా చపాతీ చేశాను, కొంచెం అన్నం కూడా ఉన్నింది, అలా అయిపోయిందనమాట. ఈ డే ఇలా గడిపేసామన్నమాట. ఇక ఇది ఈ ఒకరోజు లంచ్ మెనూ అండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ది చూపిస్తాను. ఇవి అలసందలు తెలిసే ఉంటుంది చాలామందికి. ఈ అలసందలతో కర్రీ చేసుకుంటారు, కాకపోతే నేను కర్రీ చేసుకోవాలనుకోలేదు. సో ఫ్రై చేద్దామని చెప్పి, అదే ఉడకపెట్టుకొని తింటారు కదా, అలా చేద్దామని ఉడకపెట్టడానికి వాటర్ వేసి సాల్ట్ వేసి పెట్టాను అనమాట. ఇక్కడ పక్కన నేను ఏం చేస్తున్నానంటే రాగి రొట్టె చేస్తున్నానండి. దీనికోసం వాటర్ మరగబెడుతున్నాను అనమాట. ఈజీగానే అయిపోతుంది. ఎలా చేసుకోవాలంటే ఈ వాటర్లో పిండేసి కలపాలన్నమాట. సో ఈ వాటర్ మరిగేటప్పుడు ఇంకా మరగలేదు, నేను సాల్ట్ వేసుకున్నాను. మరగక ముందే కాస్త జీలకర్ర వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో నుంచి ఫుల్గా ఇన్ఫ్యూజ్ అయ్యి వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నా దగ్గర కొత్తిమీర లేదండి, కొత్తిమీర ఉంటే వేసుకొని నేను కరివేపాకు మాత్రం వేసుకున్నాను. ఇక్కడ మరిగే టైంలో ఏం చేస్తున్నానంటే పచ్చిమిర్చి వేసాను. చూసారా, కలర్ మారిపోయింది. జీలకర్ర కరివేపాకులోని ఇవంతా ఇన్ఫ్యూజ్ అయ్యి వాటర్లోకి వచ్చేసింది అనమాట. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అనమాట. వీటిని కలుపుకోవాలి. ఇది బాగా బాయిలింగ్ పాయింట్ వరకు వచ్చేంత వరకు పెట్టుకుని ఇందులో కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని పిండి వేసి కలుపుకోవాలి. నేను చెప్పే ఈ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి రొట్టెలు. నేను చాలా రకాలుగా ట్రై చేశాను, ఎన్ని రకాలుగా ట్రై చేశాను. చాలా కష్టంగా చేసేదాన్ని, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట రాగి రొట్టెలు అంటే. మా సైడ్ చేసుకోరు. యాక్చువల్గా మేము బెంగళూరులో ఉండేవాళ్ళము. పెళ్లి తర్వాత నేను అక్కడ తిన్నాను అనమాట. బెంగళూరులో ఉండేవాళ్ళం మేము. అక్కడ తిన్నప్పుడు చూశాను, చాలా బాగా నచ్చింది నాకు. ఇలా చేయాలి అని నా అంతకు నేను ఓన్గా నార్మల్ రొట్టెలాగా ట్రై చేశాను. వీళ్ళు ఇలా ఆనియన్స్ ఇవన్నీ వేసి, యాక్చువల్గా ఇందులో ఒక ఏదో ఆకుకూర కూడా వేస్తారనమాట. అదేమంటారు, ఆవాలకి సంబంధించిన ఆకు, సరసంకా సాగు చేస్తారు కదా, దానికి సంబంధించిన ఆకు కూడా వేస్తారు ఇందులో. బాగుంటుంది. ఇక్కడ నేను ఇంకా ఏమీ దొరకలేదు కాబట్టి, కొత్తిమీర కూడా లేదు ఇంట్లో, సో కాబట్టి కరివేపాకు ఒకటే వేసాను. మీకు ఏమైనా ఉంటే వేసుకోండి, బాగా వస్తుంది. ఇందులో పిండి చూసుకొని సరిపడా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. నేను చాలా రకాలు ట్రై చేశాను. యాక్చువల్గా ఇది ఈజీ ప్రాసెస్, అది మీకు చూపిస్తున్నాను. ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కలుపుకొని గట్టిగా అవ్వాలి. ఆ తర్వాత చల్లారడానికి వెనక్కి పెట్టేసుకున్నాను. ఇది కాస్త చల్లారిన తర్వాత రొట్టెలు చేసుకుందాం. ఇక్కడ ఇవి అలసందలు ఉడికిపోయాయి. యాక్చువల్గా కర్రీ చేయడం నిన్ననే కదా, అదేంటి గోంగూర శనగల కర్రీ చేశాను కాబట్టి కర్రీ చేయకుండా ఊరికే స్నాక్ లాగా చేద్దామని ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ దీంట్లో కూడా తినచ్చు, రాగి రొట్టెలో కూడా బాగుంటుంది, ట్రై చేద్దాం, ఇప్పుడే చేయమన్నారు, సో చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇది ఊరికే పోపు పెట్టేసుకొని తినేస్తాం కదా, అలాగనమాట. అదే చేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను, ఎండుమిర్చి, ఇంకా ఆనియన్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అది అంటే నా ఉద్దేశంలో. ఇంకా ఈ తర్వాత ఇందులో ఆల్రెడీ నేను వాటర్లో నీళ్ళు అలసందల్లో
సాల్ట్ వేసి ఉడకపెట్టాం కాబట్టి దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా పసుపు వేసి వేస్తున్నాను. ఎప్పుడైనా రాగి రొట్టెకి మామూలుగా పల్లీల పచ్చడే చేస్తానన్నమాట ఎప్పుడైనా. కాకపోతే ఈరోజు పప్పు చేసుకుందాము అని అన్నందుకు నేను పాలకూర పప్పు ఆల్రెడీ చేసి పెట్టాను. ఆ తర్వాత ఇది స్నాక్ కోసం ఆఫ్టర్నూన్కి అనుకున్నాను, కానీ ఇప్పుడే చేసేయమంటే ఇంకా ఇప్పుడే చేసేస్తున్నాను. సారీ, ఈవినింగ్ కోసం అనుకున్నాం కానీ ఇప్పుడే చేసే బాగుంటుంది దీంట్లోకి అని అన్నారనమాట. అందుకని ట్రై చేసేస్తున్నాను అనమాట. అంతే, నేను వడకట్టి పెట్టుకున్నాను. యాక్చువల్గా దాంతో చారు చేసుకోవచ్చండి, ఈ అలసందలు వడగట్టిన చారుతో కూడా, వాటర్తో కూడా. అది ప్రాసెస్ ఏంటంటే ఉలవ చారు చేసుకుంటాం కదా, అలా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ ఈ అలసందలు వేసేసి కలిపేసుకుంటున్నాను. వాటర్ అంతా ఇంకిపోయేలాగా చూసేసుకోవాలి, అంతే. ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. పప్పు రొట్టె కోసమే చేశాను కానీ మా పిల్లలు అయితే దీంతోనే తిన్నారు బాగుందని. నేను కర్రీలాగా చేయలేదు, ఊరికే తినడానికి చేశాను, కానీ వాళ్ళకి ఇది నచ్చింది, రొట్టెలోకి ఇది తిన్నారనమాట. సో ఇది అయిపోయింది. ఇక రొట్టె ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇంకా లైట్గా వేడిగా ఉంది. వాటర్ తీసుకోవాలండి, వాటర్లో చేయి తడుపుకొని అలా పిండి తీసుకోవాలి. మీరు అంటే సైజుని బట్టి తీసుకోండి. ఇక్కడ ఎంత పెద్దదైనా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎంత పెద్ద రొట్టె అయినా కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను జిప్లాక్ బ్యాగ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో లైట్గా ఆయిల్ రాస్తున్నాను అనమాట, ఎందుకంటే అతుక్కోకుండా రావడానికి. కవర్ కాబట్టి అతుక్కోదు, ఆయిల్ రాయకపోయినా అతుక్కోదు, కాకపోతే సేఫ్టీగా రాస్తున్నాను అంతే. ఇప్పుడు దీన్ని మూసేసి మనము మామూలుగా చపాతీ చేసుకునే దాంతో అలా అనుకోవడమే. మెల్లిగా చేతితో ఫస్ట్ అలా తట్టుకోండి. ఆ తర్వాత మీరు రాని వాళ్ళైనా కూడా ఇక్కడ ఇది డ్యామేజ్ అవ్వదు, నీట్గా మెల్లిగా చేసుకున్నారంటే ఈజీగా వస్తుంది. ఎంత పెద్దదైనా వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ పిండి మీరు చేసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ కాస్త మరీ చేతికి అనుకునేంత లూజ్గా ఉంటే కాస్త కష్టం అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించినంత కన్సిస్టెన్సీ, ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అయ్యి పిండి తక్కువ అయితే కాస్త పిండేసి కలుపుకోండి, పర్వాలేదు. చూసారు కదా, నేను ఇలా తీసుకొని డైరెక్ట్ దాని మీద వేసేయడమే అనమాట. ఆయిల్తో కాల్చుకోవచ్చు. నేను పిల్లలకి ఆయిల్ పూసి ఇట్లా కాలుస్తున్నాను అనమాట. మీరు లేకపోతే డైరెక్ట్గా నార్మల్గా కూడా కాల్చుకోవచ్చు. ఇది వెంటనే రాదండి, తిప్పడానికి టైం పడుతుంది, గుర్తుపెట్టుకొని. వెంటనే తిప్పారంటే విరిగిపోతుంది అనమాట, కాస్త టైం పడుతుంది. సిమ్లో పెట్టి కాస్త వేయించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇది ఉడికిన పిండే కాబట్టి ఎక్కువ మరి కాలలేదు అనే ఫీలింగ్ పెట్టుకోకండి. ఇది కడుపుకి ఏమీ అవ్వదు అనమాట, హాయిగానే ఉంటుంది. అంటే చూడ్డానికి మీకు ప్రెస్ చేస్తూ కాల్చుకున్నారంటే ఆ పైన ఆ కలర్ చేంజ్ అయింది కదా, అలా కాలుతుంది. ఊరికే వదిలేసారంటే పిండి అయితే కాలుతుంది, కానీ ఏమైనా మేబీ పచ్చిగా అనిపించవచ్చు, కానీ ఎక్కువసేపు కాల్చుకున్నారంటే బాగానే వస్తుంది అనమాట. ఆల్రెడీ అది ఉడికిన పిండి, అంటే ఏదైనా అవుతుందేమో, పిల్లలు పెట్టచ్చా లేదా అనే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసి ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి. ఇది సెకండ్ టైం కాల్చుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం రాదు, హెల్త్ వైజ్గా అరగదు అలాంటి ప్రసక్తి ఏమి ఉండదు అనమాట. సో కాబట్టి కాల్చుకోవచ్చు. ఇలా చేసుకుని నేను అదేంటి కీరా ఉంది, కీరా కట్ చేసి పెట్టుకున్నాను, పప్పు, ఇంకా ఈ అలసందలు ఇలా సర్వ్ చేస్తున్నానండి ఈరోజు. సేమ్ ఇదే ప్రాసెస్లో జొన్న రొట్టెలు కూడా అంటే ఆనియన్స్ వేసి అలా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అండి, బాగానే వస్తుంది. పిండి కాస్త ఇంకా గట్టిగా ఉండాలన్నమాట దానికి. ఇంకొకటి చెప్తున్నాను, ఈ టైప్ ఇలా చేస్తే అంటే ఆనియన్స్ మధ్యలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రొట్టెలు నార్మల్ రొట్టెల్లాగా పొంగదు. అక్కడికి పర్లేదు, కాస్త అలా ఉబ్బుతూనే ఉందన్నమాట అట్లా, కానీ దానంత ఇదిగా పొంగదు, ఎందుకంటే మధ్యలో ఆనియన్స్ అవి ఉన్నాయి కదా కాబట్టి. చూసారా, లాస్ట్లో చివరిలో కాస్త పొంగింది, అలా వస్తుంది అంతే. కానీ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చేసిన పిండి అంటే పెద్ద పెద్ద రొట్టెలు చేశాను అనమాట. వీళ్ళకి బాగానే ఇష్టం, బాగానే తింటారు కాబట్టి ఒక్కొక్కరికి, మా చిన్నవాడికి అయితే 2, ఇద్దరికి 2 ఇచ్చాను. వీడు 1.5 తినమే గొప్ప, అంతకుమించి తిండు. సో ఇంకా లాస్ట్ ఇది చాలా పెద్ద ముద్ద అండి. అంటే ఇలా రాని వాళ్ళు కూడా ఊరికే అలా 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 చేసేసుకోవచ్చు అని, మీకు ఈజీగా ఉంటుంది అని నమ్మకం రావడానికి ఇంకొకసారి చూపిస్తున్నాను.
ఎంత పెద్ద చేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే చిన్న చిన్నగా చేసుకుంటూ ఉండాలంటే పని అవ్వదు. మనిషికి ఒకటి పెద్ద తిన్నా పర్వాలేదు కాబట్టి చేసి చూపిస్తున్నాను. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? ఇది కేవలం లంచ్ కోసమే తినాలనేం లేదు, డిన్నర్కి తినచ్చు, మన ఇష్టం. పొద్దున బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసే వాళ్ళైతే ఎప్పుడైనా తినచ్చు. సో కాబట్టి నేను ఈ 3 ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదండి వాటి వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.